నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కలగాలంటే ఉదయకాలం లేచి మనం కూడా ప్రార్థనా ప్రాకారం వేసుకోవాలి. నీకు అది ఘనమైనదిగా నువ్వు భావించాలి. ఈ రోజున నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా నాకు ఉండాలి, దుష్టుడు నా మీద ఎక్కడ దాడి చేయకూడదు. ఊరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా నీ చుట్టూ కూడా దూతలు కంచె అనేది ఉండాలి. వాక్యం ఎందుకు చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు ఎవరి చుట్టూ ఆయన దూతలు కావాలండి ఇవన్నీ రక్షిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రాకారం వేసుకుంటాం అనేది అది ఘనమైన పని, అది గొప్ప పని. దేవుని పని కన్నా గొప్ప పని ఇంకోటి లేదు. నువ్వు కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నీకు రకరకాలుగా కబుర్లు వస్తూ ఉంటాయి, ఎన్నో వర్తమానాలు వస్తాయి నీకు. అక్కడికి వెళ్దాం రండి, ఇక్కడికి వెళ్దాం రండి, సెంటర్కి వెళ్దాం రండి, మధ్యాహ్నం మంచి వాలీబాల్ టీం వస్తుంది, ఇవాళ 1000 రూపాయలు పెట్టు. ప్రార్థనలో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మెసేజ్ చూడంగానే. ఒక్కొక్కరికి వర్తమానం పంపిస్తారు. ఆ రోజుల్లో వర్తమానం మనిషి ద్వారా వచ్చేది, ఇప్పుడు SMS-లు, వాట్సాప్లు. నువ్వేది గొప్పదని భావించాలా? ప్రార్థనకు వచ్చినాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. నా దేవుని సన్నిధి కన్నా ఈ ఫోన్లో గొప్పది కాదు. స్విచ్ ఆఫ్ చేసేయి, ప్రార్థన రావటమే. లేదా ఇంటికాడ పెట్టిరా, ఇల్లాక చూసుకో, మిస్త్రిగాళ్ళు వస్తాయి, అది చూసుకుని ఫోన్ చేయి. నువ్వు దేవుని సన్నిధిని గొప్పదని భావించకపోతే ఊళ్ళో పనులన్నీ అప్పుడే అవుతాయి నీకు. అక్కడికి వెళ్ళిపోతావు, టైం అయిపోతుంది. పరిశుద్ధ ఘనంగా ఎంచేవారు కాదు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా, లోకస్తులుగా ఉన్నారు కదా. లోకస్తులతో సహవాసం చేయబట్టడం వల్ల మనం కూడా ఏమంటుంది, మనుషులు సంతోషపెట్టాలని మనసు, దాన్ని ఘనమైనదిగా భావించాలి. యెషయా చెప్పాడు, మీకు 58 చూసుకోండి మీరు కావాలంటే. పరిశుద్ధ దినాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఘనంగా ఎంచాలి, అది గొప్పగా నువ్వు భావించాలి తప్ప నువ్వు టేక్ ఇట్ ఈజీగా ఎప్పుడు తీసుకోవద్దు. ఈ లోకంలో చాలామందిని కూడా అపవాది వర్తమానం పంపిస్తాడు, రండి ఓనా మైదానంలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం రండి. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ప్రాకారాలు కట్టకూడదు, వాడి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఎవడ వేసుకోకూడదు. ఇట్టాగే జనాలు తిరుగుతూ చచ్చిపోవాలి, తాగుతూ చచ్చిపోవాలి. ప్రాకారం ఎవడి చుట్టూ ఉంటుంది? ఎవడైతే ప్రార్థనా ప్రాకారం వేసుకుంటాడో, ఎవడైతే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటాడో, దేవుని యొక్క బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుని యొక్క అగ్ని ప్రాకారం ఉంటుంది. నువ్వు చెప్పాలి, ఈ సెలవుల్లో నన్ను ప్రేమించి దైవజనులు నా కొరకు మీటింగ్స్ ఏర్పరిచారు, అది నాకు గొప్పది. ఊళ్ళు తిరగడం గొప్పది కాదు. ఊళ్ళు ఇంకోసారి తిరగవచ్చు, వాక్యం ఇంకోసారి నీకు రాదు. నువ్వు దాన్ని ఘనంగా ఎంచటం నేర్చుకోవాలా. నీకు గొప్పదిగా నువ్వు భావించడం నేర్చుకున్నప్పుడే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూస్తావు. లేదంటే నిన్ను తిప్పుతానే ఉంటాడు, ఆడి పనే అది, అటు ఇటు తిరిగే పని కదా, నిన్ను కూడా అటు ఇటు తిప్పుతానే ఉంటాడు. ఈ లోకంలో దేవుడు నన్ను ప్రేమించి మనం ఒక అగ్ని ప్రాకారం వేసుకోవాలని చెప్తున్నాడు. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కడతన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ స్త్రీ విషయంలో పడిపోయావో, ఏ పురుషుల విషయంలో పడిపోయావో, ఆ మొదటి ప్రార్థనని పోగొట్టుకున్నానే, ఆ మొదటి కన్నీటి ఆత్మ నాకులో లేదే. ఈ రోజున ఏదో నవ్వుకుంటా చాటింగ్ చేసుకున్నా కానీ నా జీవితంలో సర్వం కోల్పోయినట్టుగా ఉట్టిగా అయిపోయినే, ప్రాకారం లేని పరిస్థితి అయిపోయింది. నువ్వు మళ్ళా తిరిగి ప్రాకారం కట్టుకోవాలంటే ఇన్ని ఆటంకాలు తెలుసా? ఆడు సిగ్గులోనాడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 40 సార్లు వస్తాడు ఈ చుట్టూత. వాడి పనేంటి? నిన్ను శోధించటమే. నీ కుటుంబాన్ని బాగుపడినవాడో, నీ అప్పుల నుంచి బయటపడినవాడో, నీ తాగుడి నుంచి మానేవాడో, నీ రోత జీవితానో నీకే అసహ్యం వేస్తుంది కొన్నిసార్లు. ఏదో బతుకు నా బతుకు అనుకుంటాడో, మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టుగానే అదే బతుకు. దేవుని పని గొప్పది కనుక భావించకపోతే ఈ లోకంలో ఎవడైనా పడిపోవటమే. అవునండి, ఆడు ఉడుచుకుంటాడా? ఓ రోజు నెట్టాగా వెధవరాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారు. పాస్టర్ గారు, ఏంటి మా ఆస్తులని మీకు ఇచ్చేసాం, మాకు కలిగిందల్లా మీకు చేతులు పెట్టాం, మీ పాదాల దగ్గరికి వచ్చాం, మాకు భోజనం పెట్టరా అంటూ పేతురికి పాస్టర్ గారు గౌరవించాడు. ఉందా? పేతురు గారు ఏమన్నాడు వచ్చి, రండి అపోస్తుల కార్యాలయంలోకి ఒకసారి రండి.
6వ అధ్యాయం చదువును ఒకసారి. ఆ దినములలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్టు తల్లి ఏమంటారంటే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అని చెప్పిరి. ఏం చెప్పారు వాళ్ళు? అమ్మా, మీకు భోజనాలు పెట్టాలంటే కావాలంటే మంచి వాళ్ళని 7 పెడదాం, మేము మాత్రం ఏం చేద్దాం? అవునండి, వాళ్ళ మీటింగ్లోని అంతసేపు అన్నాలు వండుకుంటాం, కూరలు వండుకుంటాం, ఏ పచ్చళ్ళు నూరుకుంటాం, జనాలకు వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలన్నా ఇది కాదు దాని బ్యాచ్. ఆ డ్యూటీ వాళ్ళకి ఆ డ్యూటీకి అప్పచెప్పేయాలా? అపోస్తులుగా ఏర్పరుచుకున్న దేవుడు ఎందుకు వెళ్ళనే అంటున్నాడు అక్కడ. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. అది ఆ పరిచర్యలో ఎంతమంది బాగుపడుతున్నారు. ఏ ప్రాంతానికి వెళితే ప్రాంతంలో గొప్ప ఉద్యమం చూస్తున్నారు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళితే ఆ పట్టణంలో అనేకులు బాగుపడి ఆ పట్టణం అంతా సంతోషం కలిగిందిగా. పేతురు గారు వెళతా ఉంటుంటే ఆయన నీడబడుతుంటే ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి బాగుపడుతుంటే అవన్నీ చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోలేదా? ప్రార్థనకు వెళుతున్నప్పుడు పేతురు యోహాన్లు ఆ కుంటివాడిని చూసినప్పుడు నజరేయుడైన యేసు నామమున లే అనగానే వాడు లేచి నడిచినప్పుడు ఆడు గంతులేస్తుంటే ఎన్ని వేల మంది వచ్చి విశ్వసించారని. అది గొప్పది కాదా? ఏ పని మనం చేయాలా? ఒకటి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఏం చేస్తుందంటే వండుకుంటాం, తుడుచుకుంటాం, బట్టలు కట్టి వేసుకుంటాం, ఎంతసేపు అవి చూసుకుంటాం ఇది చూసుకుంటాం. నీకు ఏ దోక రకంగా నీకు ప్రార్థన మాత్రం చేయకోకుండా, నీ కుటుంబానికి ప్రాకారం వేసుకోకుండా నిన్ను ఫోన్లో రకరకాలని చూపిస్తూ ఉంటాడు. నీకు యేసు ప్రభు చూపించడం నీకు నాకు చూపించడా? ఆడి పేరే శోధకుడు. నువ్వు ఒక్కడ గమనించాలా, నా సమయం వేస్ట్ అయిపోతుంది, ఇప్పటికే నా పరిస్థితులు తలకిందులుగా ఉన్నాయే, అప్పులో పక్కన సతమతం అయిపోతుంది, రోగంలో పక్కన సతమతం అయిపోతున్నాను, నా కుటుంబంలో నెమ్మది లేకుండా, నా బిడ్డలు రక్షణ పొందకుండా, నా భర్త ఇంకా లోతులోకి వెళ్ళకోకుండా, మేము బాప్టిజాలు తీసుకోకుండా ఎంతకాలం ఇలాగే ఉంటాం మేము? అది గొప్పదని నువ్వు భావించాలి. అది గొప్పదని భావించకపోతే అపవాది నిన్ను ఏదో ఒక విధంగా శోధిస్తూనే ఉంటాడు. చెప్పేగాడు సిగ్గులున్నాడని. ఒకసారికి 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 40 సార్లు అయినా నిన్ను మాత్రం విడిచిపెట్టడు. అవును, నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు కాబట్టి నిన్ను శోధిస్తాడు. నీ దారి నీదే, నీ పద్ధతి నీదే, ఏ మాత్రం మార్చుకుంటాకి ఇష్టపడవు. అందుకని నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలని చూసావో నీ జోలికి వస్తాడనుకున్నావా? అవును, నీ టచ్ చేయలేడాడు. అందుకని మనం అలాంటి ప్రాకారం అనేది మనం వేసుకోవాలి. అవునండి. ఇంకోటి ఏం చేస్తాడు తెలుసాడు? బెదిరిస్తాడు. ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ఇక ఫైనల్కి వచ్చేస్తాడు. ఇక మాటలతో లొంగలా, వర్తమానం పంపినా నువ్వు లొంగట్లా. నెక్స్ట్ ఇక నీ మీద చూసుకుందాం. ఏంటి, ఇక నువ్వు యూదుడు రాజుగా ఉండాలనుకుంటున్నావా? ఈ బ్యాచ్ అంతా పోగేసుకుని ఆ బ్యాచ్ అంతటికి నువ్వే లీడర్ అవ్వాలని కొంతమంది ప్రవక్తలను పెట్టేసుకుని, ఇక నీకు రాజుగారు కూడా ఏదో సపోర్ట్ ఇచ్చాడు కదని చెప్పేసి ఇక ఆ బ్యాచ్తో కలిసి నువ్వు వాళ్ళందరికీ ఒక రాజుగా ఉండి ఇక నువ్వు వేరైపోదాం అనుకున్నావా? ఎన్ని రకాలైన బెదిరింపులండి వాడు, ఎన్ని రకాలైన బెదిరింపులు వాడు. నిజమేనండి.
ఎన్ని రకాలుగా బెదిరించినా నెహెమ్యాకు తెలుసు తన యోగ్యత ఏంటో. నెహెమ్యాకు తెలుసు నేను చేయవలసిన పని గొప్పదే. అవును, తనకు అర్థమైపోయింది. ఈ ప్రాకారం కట్టబడకుండా ఈ సన్బలటలను, టోబియాలను, గెషమును అపవాది వాడుకుంటున్నాడు. ఎన్నో రకాలుగా శోధనలు వచ్చినా ఒకటి తనకు అర్థమైంది ఏంటంటే నేను చేసే పని గొప్పది. ఈరోజు నీకు నాకు అది అర్థం అవ్వాలి. బెదిరిస్తాడు, నయాన భయాన బెదిరిస్తాడు. ఎన్ని బెదిరించినా ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. 6వ అధ్యాయం 9వ వచనం రండి. దేవా నా చేతులను బలపరచు అంటూ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవా నా చేతులను బలపరచుము. ఓ గాడ్ స్ట్రెంగ్థెన్ మై హ్యాండ్స్. దేవా మా చేతులను బలపరచుము. అవునండి, దేవుడే నిన్ను బలపరిచేవాడు. అవునండి, పడిపోయిన చోట నిన్ను లేవనెత్తే దేవుడు అండి ఆయన. తన నిస్సహాయ స్థితిని బట్టి ఒప్పుకుంటున్నాడు దేవుడి సన్నిధిలో. ఎన్ని రకాలైన నిందలు వచ్చినా, ఎన్ని రకాలైన మాటలు వచ్చినా, ఎన్ని రకాలైన బెదిరింపులు వచ్చినా ఆయన ఒకటే చేస్తున్నాడు, దేవా మా చేతులను నీవు బలపరచుము. ఆ దినమందు కూడా అదే చేశాడు. జాన్ వెస్లీ యొక్క ప్రార్థనా గదిలోకి వెళ్ళి బిల్లీ గ్రాహం గారు ఏం చేశాడు, అయ్యా 200 సంవత్సరాల పూర్వం జరిగిన ఉద్యమము మేము చూడాలి, మా చేతులను బలపరచుము. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి నీవు అడుగు, నీ నిస్సహాయతను ఒప్పుకో. నేను ప్రార్థనలోకి అయ్యా ఎదగాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను, నేను దేవుళ్ళో ఎదగాలని, బలపడాలని, నీ పరిచర్లో కూడా వాడబడాలని నేను ఎన్నో ఆశ కనుగొన్నానయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా, నా చేతులు బలపరచయ్యా. ఇప్పటికే నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదు, అప్పులోని సమస్య, ఎన్నో బలహీనతలు కుటుంబాల్లో. నువ్వు చేయవలసింది తెలుసా, దేవా స్ట్రెంగ్థెన్ మై హ్యాండ్స్, నా చేతులను బలపరచుమయ్యా. నువ్వు ఆ ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు అలాగూ ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉంటాడండి ఆయన. అవునండి, ఒకటి జీవము గల దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఉండాలంటే వాడు చేసే పని ఏంటన్నారు, అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అపవాది బాణములు ఎన్ని విసిరినా, అగ్నిగంధకముల వాన చుట్టుముట్టినా, అదరమో బెదరమో అరికి మనము విరవము, అదరమో బెదరమో అరికి మనము విరవము, ఏన్న యేసు సన్నిధిలో లేదిక భయము, అన్న యేసు సన్నిధిలో లేదిక భయము. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు, నిదురమాను మగత వీడు, కన్న విప్పి కలియ చూడు, కన్న విప్పి కలియ చూడు. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి, యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి. ప్రార్థనాయుధముతో పునర్ధాన శక్తితో, ప్రార్థనాయుధముతో పునర్ధాన శక్తితో పునర్నిర్మాణము చేతము రండి, పునర్నిర్మాణము చేతము రండి. ఓ సోదరా ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు,
నిదురమాను మగత వీడు కన్న విప్పి కలియజూడు కన్న విప్పి కలియజూడు. అవునండి, ప్రకారములు కూలిపోతున్నవి. అపవాది ఎన్ని బాణాలు నీ మీద వేసినా. అవునండి, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని కలిగినప్పుడు వాడు ఎన్ని రకాలుగా నిన్ను శోధించినా ఒకటి, మనం అదరొద్దు బెదరొద్దు ఎప్పుడు కూడా. అవునండి, కోతి ఎప్పుడైనా సరే, కుక్క ఎప్పుడైనా సరే వెనకాల పడేటప్పుడు నువ్వు పారిపోయేవా, నీ వెనకాల పడుతుంది. నువ్వు ఒంగున ఒక రాయి వేద్దామన్నట్టుగా ఒంగునిట్టాను, అది 1/2 కిలోమీటర్ పరిగెత్తుద్ది. కోతి అయితే తాడి చెట్టు ఎక్కి కూర్చుంటుంది, అక్కడికి ఉండదు, అంత తప్ప ఏం చేయలేదు. అది ఆడదే చేసే పని. ఇప్పుడు కూడా నువ్వు మోకాళ్ళు వేస్తే ఒక జాన్ వెస్లీ వారిలాగే, ఒక బిల్లీ గ్రాహం గారిలాగే, ఒక నెహెమ్యా వలే అడుగులో అడిగేసే వ్యక్తిగా ఉంటే ఆడు దూరం నుంచి చూస్తాం ఏడుతుంది తప్ప ఆడు ఏమీ చేయలేడు. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు, ఆఖరి వరకు కూడా నిన్ను ఎట్టగన్నా వెనక లాక్కెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. వాడు ఫైనల్గా ఒక ఆలోచన ఇచ్చింది. వాడు ఒక ప్లాన్ చేశాడు. ఒక ప్లాన్ చేసి బాగా నెహెమ్యాకు బాగా తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేశాడు. హౌస్ అరెస్ట్ చేస్తే ఆడు బయటికి రావటానికి లేదు. అందరూ వచ్చి చక్కగా ప్రాకారాలు, పడిపోయిన ప్రాకారాలు కడతాకి అందరూ చక్కగా సహకరిస్తుంటే ఒక వ్యక్తి రావట్లేదు. ఆ షమయ అనే వ్యక్తి దగ్గరికి నెహెమ్యా వెళ్ళాడు. మనవాడు కనపడతలేదు ఈ మధ్య, ఏమైపోయాడంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు, బయటకు వస్తే ఊరుకొని అంటున్నారు. సిగచ్చి ఈ విధంగా కూడా చేస్తాడు అపవాది. ఎలాగూ ఆడి దగ్గరికి వెళ్తే ఆడు అన్నాడు, చదువుదాం రండి, 10వ వచనం చదువుదాం ఒకసారి మళ్ళా. అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమ్యా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు అంటున్నాడు, రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకుని రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటినే. పూర్వం ఎలా ఉండేదంటే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. ఎప్పుడంట? సంవత్సరానికి ఒకసారే అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఏమైనా యథ పనులు చేస్తే గబుకొని చిటికిని చచ్చిపోతానేమో అని భయం వేసి నడువుకి ఒక బారు తాడు కట్టుకుని ఆ బయట ఉండేటట్టుగా ఒక కొన చివరొదిలేసి నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకు? ఉద్యోగాలాగా ఎవడన్నా మందసం పట్టుకుంటాక అట్ట వెళ్ళిన డామ్మని చచ్చిపోతే నేను చచ్చిపోతానేమో, అది అతి పరిశుద్ధమైన స్థలం అని ప్రధాన యాజకుడే భయపడతా తాడు అక్కడ చివర వదిలేసి వెళ్ళేవాడు. అలాంటి అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఈడేం సలహా ఇస్తున్నాడంటే గర్భాలయములోకి వెళ్ళి దాక్కుందా, అక్కడికి అది ఎవడో రాడు అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళితే గ్యారెంటీ తెచ్చిపోతుంది. తెలుసుగా, ప్రధాన యాజకులే అక్కడికి వెళ్తాక భయపడి వచ్చే ఆ స్థలానికి రాజుగారు గిన్నెందిచ్చే వ్యక్తి వెళితే అది వెళ్ళదగిన స్థలమా? నెహెమ్యా తెలుసు, నెహెమ్యా యోగ్యత ఏంటో, తను ఏ పరిస్థితిలో ఉన్నాడో నెహెమ్యాకు తెలియదేం కాదు. మనం కూడా మన యోగ్యతను గుర్తించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందుకని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఊరినే చెప్పలా. సొలొమోను గారు అనుభవంతో చెప్పాడు, దేవాలయం కట్టినోడే చెప్పాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం చూసుకోవాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. టైం ఎంత అయిపోతుందో చూసుకో. నువ్వు బయలుదేరుతున్నావు ఇప్పుడు ఆడావుడిగా,
అందుకనే మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. గర్భాలయంలోకి పారిపోతే మన దగ్గర రాడు. ఈ విధంగా స్కెచ్ అపవాది ఇంకో రకంగా వేసాడు. ఎందుకు? ఆడు చచ్చిపోతే పని అయిపోతుందిగా. తలుపులు పెట్టకముందే మనం వెళ్ళిపోవాలి. ఒకసారా రెండుసార్లా గర్భాలయంలోకి వెళ్ళిపోయాడంటే ఇక ఆడు అక్కడికి వెళ్తే స్పాట్లో అయిపోతాడు. ఇది వాడు చేసిన స్కెచ్. చూడండి, వాడు అపవాది అన్నవాడు రకరకాలుగా ఆయన తెలుసండి. అందుకని ఆయన అన్నాడు, నేను ప్రవేశింపను. ఏమన్నాడైనా? నేను ప్రవేశింపను. నాలాంటి వాడు వెళ్ళొచ్చు అసలు దాంట్లోకి? నేనేంటి, నా బతుకేంటి? నేనేమన్నా ప్రధాన యాజకునా? రాజుగారికి గిన్నె అందించే వ్యక్తిని మాత్రమే. నా మొహం చూసి ఏంటి ఇంత విచారంగా ఉన్నావు నెహెమ్యా అంటే, అయ్యా యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడి గుమ్మాలు కాల్చబడి అని మొహం ఎట్టా పెట్టుకుని మనం బాధపడతంటే, వెళ్ళి నీకు కావాల్సిన నేస్తాలే వెళ్ళి మొదలెట్టి పని అన్నాడు. అంతేగాని ఇవాళ నేను పారిపోయి గర్భాలయంలో నేను వెళ్ళాలా? చూడండి, ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2వ దినవృత్తాంతాలకు రండి, 26వ అధ్యాయం 16వ వచనం చదివాను ఒకసారి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా 19 చదువున ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాత్రిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎన్నాడా? అది యాజకుల పనే కానీ నీ పని కాదయ్యా బాబా, నువ్వు దోపం వేయొద్దంటే అన్నాడా? నేనేమనుకున్నా? రాజుని. నువ్వు రాజు అవ్వచ్చయ్యా, ఎవ్వరూ కూడా దోపం వేదిక దగ్గర వెళ్ళకూడదు. ప్రధాన యాజకులే అక్కడ వెళ్ళడానికి భయపడి వస్తుంటే నేను వెళ్ళి దోపం వేస్తానంటే ఏంటి? అక్కడ ఏం రాయబడింది తెలుసా? యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూడండి, ఒక రాజు అవ్వచ్చు, నువ్వు ఇంకొక వ్యక్తి అవ్వచ్చేమో, కానీ నీ యోగ్యత ఏంటో నువ్వు గుర్తించుకోవాలి. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తివైనా సరే, బాగా పాటలు పాడే వ్యక్తివైనా సరే, బాగా పరిచయం చేసే వ్యక్తివైనా సరే, నెహెమ్యా వలె మన యోగ్యతను మనం గుర్తించువారముగా మనం ముందుదుముగాక. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా నీవేంటో, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఎగ్గుతుందా మనలో? నా మందిరంకి రమ్మన్నా వాడు ఎవడని ఉంది వాక్యంలో. ఏమనుకున్నా? దేవుని సన్నిధిని ఎవరు కూడా అలాచినట్టుగా చురకలుగా కూడా ఎవరించొద్దు. మొదట నువ్వు దేవుని పని గొప్పదని భావించాలి. అవునండి, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య అయినా, రక్షణ పొందటం అయినా, అన్నిటికన్నా నువ్వు ఘనమైనదిగా నువ్వు దాన్ని వెంచాలి. అందుకనే వాడు ఎన్నో రకాలుగా నిన్నేం చేస్తాడంటే, వాడు మాటలతో దాడి చేస్తాడు, అవసరమైతే రకరకాలుగా వర్తమానం పంపిస్తాడు, ఇంకొకసారి బెదిరిస్తాడు, లేదంటే దేవుడే నిన్ను మొత్తేలాగా వాడు పథకాలు కూడా చేస్తాడు. అవునండి, ఫైనల్ వరకు కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదక్కోకుండా దేవుని పని అన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని సన్నిధి అన్నా గొప్పదిగా నిన్ను భావించుకోకుండా ఊళ్ళో పనులన్నిటికీ నిన్ను తిప్పుతానే ఉంటాడు. అప్పుడు నువ్వు గ్రహించాలి, ఇది దేవుని పని, ఇది గొప్ప పని. నీకెవరు వర్తమానం పంపించినా దయచేసి ప్రార్థన అయ్యే వరకు నేను రాలేను, దయచేసి మీటింగ్లు అయ్యే వరకు నేను రాలేను అని చెప్పగలిగిన మెట్టులో మనం ఉండాలి. లేకపోతే నీ మీద ఎన్నో రకాలుగా దాడి చేస్తాడు. దగ్గర వాళ్ళ ద్వారా నిన్ను లాగుతాడు. ఎందుకంటే ఆడు తెలుసు, ఎవడు చెప్తే మాట వింటాడో ఆడు బాగా తెలుసు. వీడు ఎవడు చెప్తే బాగా మాట వింటాడో ఆడికి బాగా వేస్తాడు. అందుకని ఆడు సంకలు కొట్టుకుంటాడు. గేలం బాగా వేసాక వీడికి చిక్కింది చేప నాకు.
నిన్ను తర్వాత ఆడుకుంటాడు ఆడు. నువ్వెక్కడ పోతావు? ఆడ గేలానికి చిక్కిన తర్వాత నువ్వు ఎక్కడికి పోలేవేకా. నువ్వు దేవుని పని గొప్పదని నువ్వు భావించకపోతే నిన్ను రకరకాలుగా వాడు శోధిస్తూనే ఉంటాడు. అవునండి, జాన్ వెస్లీ మోకాళ్ళలో మోకరించిన డాక్టర్ బిల్లీ గ్రాహం గారిలాగా నెహెమ్యా అడుగులో అడుగులు వేసేవారుగా ఈ తరం వారుగా మన ముందుముగాక. ఆమేన్. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? ఒకటే చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి రాలేను. ఏమన్నాడు ఆయన? నెహెమ్యా ఏమంటున్నాడు? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మాత్రం నేను రాలేను. ఈరోజు నువ్వు అదే మట్టిలో ఉండాలి. ఒక నెహెమ్యా వలె నువ్వు నేను నిలబడలేకపోతే పడిపోయిన ప్రాకారాలు కట్టుకోలేము. గుమ్మములు కాల్చబడిన గుమ్మలు మళ్ళీ నిలబెట్టలేము. వాడు శోధించేటప్పుడు శోధకుడు నిన్ను మాటలతో దాడి చేస్తాడు, నీ దగ్గరికి వర్తమానం పంపిస్తాడు, నిన్ను బెదిరిస్తాడు. అవసరమైతే దేవుడే నిన్ను చంపాలన్నట్టుగా ఉగ్రత వచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాడు. మనం అలా ఉండకోకుండా దేవునికి మాట విని, దేవుని పరిచయం గొప్పదిగా, దేవుని సన్నిధి గొప్పగా, దేవుని వాక్యము గొప్పదిగా, దేవునిలో బ్రతకటమే గొప్పదిగా నువ్వు భావిస్తే దుష్టుడు నిన్ను ముట్టలేడు. దుష్టుడు నిన్ను ముట్టలేడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా చెప్తాం, ప్రభువా నెహెమ్యా వలె నేను చెప్పగలిగినట్లుగా అయా నా నోటిని కూడా మీరు నాయన నింపండి ప్రభా. ఎన్నోసార్లు ప్రభా ఈ లోకంలో పనులే గొప్పవి అనుకుంటున్నాను, బంధువులు ఇళ్ళకి వెళ్ళటమే గొప్పవి అనుకుంటున్నాను అయ్యా, సెలవుల్లో ఎంజాయ్ చేయటమే గొప్పది అనుకున్నా కానీ నీ సన్నిధిలో గడపటము గొప్పదిగా భావించలేక ఎన్నోసార్లు అపవాదికి నేను చిక్కిపోతున్నాను ప్రభా. అయా నాయన నన్ను క్షమించు ప్రభా. నీ పాదాల దగ్గర ప్రభా ఉపవాసం ఉండి ఆ దినమందు నెహెమ్యా కన్నీటితో కొన్ని దినాలు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలాగైతే మార్గం సరళం చేసావో నా బ్రతుకులో నువ్వు మార్గం సరళం చేసే దేవుడు అని విశ్వాసంతో నేను ప్రార్థన చేయడం నేర్పించని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నన్ను నిలబెట్టేవాడు నీవయ్యా. ఏ స్థలంలో నేను పడిపోతున్నానో, ఎక్కడైతే ఓడిపోతున్నానో, ఎన్నోసార్లు మనుషుల యొక్క మాటలకు నేను లొంగిపోతున్నాను ప్రభా. అయ్యా నాయన అక్కడికి వెళదాం రా, ఇక్కడికి వెళదాం రా అంటే ప్రార్థన కూడా మానేసుకుని ప్రభా, ప్రార్థనకు సగంలో కూడా మానేసి ప్రభా అయ్యా నీ సన్నిధి గొప్పదని భావించుకోకుండా మనుషులు సంతోషపెట్టాలని ప్రభా ఎన్నోసార్లు అపవాది మాటలకి వర్తమానాలు పంపించినప్పుడు, ఫోన్లు చేసినప్పుడు అయ్యా నాయన లోకమే ఏదో పనులే వాళ్ళేమనుకుంటారో అనుకున్నాను కానీ ప్రభా నీ సన్నిధి గొప్పదని భావించలేక ఎన్నోసార్లు నేను ఓడిపోయాను ప్రభా. అపవాది ఎన్నోసార్లు నా మీద జయం పొందుతున్నాడు ప్రభా. అపవాది ఎన్నో రకాలుగా నా మీద బెదిరిస్తున్నాడు ప్రభా. ఎన్నో రకాలుగా వర్తమానం పంపిస్తున్నాడు ప్రభా. అయ్యా 5 సార్లు పంపాడంట ప్రభా నాయన. అవునయ్యా, అయినా చెప్తున్నాడు ప్రభా నేను రాలేనని చెప్పుటకు వర్తమానం పంపాడంట ప్రభా. అవునయ్యా, ఎన్ని రకాలుగా ప్రభా వాడు పంపిన ప్రభా నెహెమ్యా ప్రభా తను చేయు పని గొప్పదని అర్థమైంది ప్రభా. ఈ దినమందున మాకు కూడా నేర్పించండి ప్రభా. అయా మేముండే స్థలము ప్రభా, మేము ఆరాధించే దేవుడు గొప్పవాడని ప్రభా. అయా మేము బ్రతుకుచున్న ఈ బ్రతుకులో కాపాడుతున్నది నువ్వని ప్రభా, మమ్మల్ని బలపరచవు నీవని, మమ్మల్ని పోషించేవాడు నీవని, మాకు నిత్య జీవం నీవని ఇచ్చేవాడు అని నీ పాదాల దగ్గర గడపటం అది మరి ఉత్తమమైన దానిగా ఏర్పరచుకుందని ఆ దినమందు నువ్వే చెప్పావు కదా ప్రభా. మార్తా నువ్వు అనేక పనుల మీద తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పావు, మాతో చెప్పావు కదా ప్రభా. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. అవసరమైనది ఏదో గ్రహింపు మాకు దయచేయండి. ఏది మాకు ప్రభా గొప్పదో, ఏది మాకు యోగ్యమైనదో మాకు నేర్పించండి ప్రభా. నీ కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ప్రభా భయభక్తులు కలిగి పడిపోయిన ప్రాకారాలు మళ్ళా తిరిగి కట్టి నెహెమ్యా అడుగులో అడుగులు వేసేవారుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.